Good evening, students. Today I am going to discuss components parts of diversion headworks. This topic is very important for final exam point of view. And today assignment also component parts of diversion headworks. So diversion headwork consists of the following component parts. These are the 8 component parts are very important for diversion headworks. This is a diversion headwork structures. This is a diversion headwork structure. First of all, these component parts I am locating in this structure. Okay, now first one, weir or barrage. So here this is a structure which are constructed weir or barrage. సో ఈ డైవర్షన్ హెడ్ వర్క్లో కొన్నిసార్లు వియర్ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఆర్ డైవర్షన్ హెడ్ వర్క్ని బ్యారేజ్ని కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అండర్ స్లూయిస్ దీస్ ఆర్ ద పార్ట్స్, దీస్ ఆర్ ద అండర్ స్లూయిస్. ఓకే, దిస్ ఈజ్ ద లొకేషన్ ఆఫ్ అండర్ స్లూయిస్. నెక్స్ట్ డివైడ్ వాల్. సో దిస్ ఈజ్ ద డివైడ్ వాల్. Next one, fish ladder. This is a fish ladder. This is a alternative horizontal lines are here mentioned. So this is a fish ladder. Next one, canal head regulator. చూడండి, ఇక్కడ కెనాల్ ఆఫ్ టేకింగ్ కెనాల్ ఉంది. సో ఈ రివర్ వాటర్ని మనం ఇక్కడ డైవర్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఇది కెనాల్ హెడ్ రెగ్యులేటర్ అండ్ దిస్ సైడ్ ఇస్ కెనాల్ హెడ్ రెగ్యులేటర్. నెక్స్ట్ అప్రోచ్ ఛానల్ means this area, the water occupied this area is known as approach channel. సో వాటర్ ఏదైతే ఈ ఏరియాని ఆక్యుపై చేస్తుందో ఇక్కడ అప్రోచ్ ఛానల్ అంటారు. నెక్స్ట్ సిల్ట్ ఎక్స్క్లూడర్ అనేది నేను యాక్చువల్ అంటే ఇక్కడ మెన్షన్ చేశాను. సో సిల్ట్ ఎక్స్క్లూడర్, ఈ డాటర్ లైన్స్ సిల్ట్ ఎక్స్క్లూడర్ అంటారు. ప్లస్ ఇక్కడ మెన్షన్ చేయలేదు, కెనాల్ హెడ్ రెగ్యులేటర్కి ముందర సిల్ట్ ఎక్స్క్లూడర్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ కూడా సిల్ట్ ఎక్స్క్లూడర్స్ని ప్రొవైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వన్ మార్జినల్ బండ్స్. సో దిస్ ఈజ్ ద మార్జినల్ బండ్స్. ఈ పోర్షన్ మొత్తం మార్జినల్ బండ్స్, సేమ్ ఇట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు ఉంటుంది. నెక్స్ట్ గైడ్ బ్యాంక్. సో దిస్ ఈజ్ ద గైడ్ బ్యాంక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పటి వరకు మనం కాంపోనెంట్ పార్ట్స్ అండ్ ద లొకేషన్ ఇన్ దట్ స్ట్రక్చర్ డయాగ్రామ్లో నేను లొకేట్ చేశాను. ఇప్పుడు ఈచ్ కాంపోనెంట్ పార్ట్స్ గురించి చూద్దాం. సో సింపుల్ అమ్మ, డైవర్షన్ హెడ్ వర్క్ స్ట్రక్చర్ అండ్ ఇట్స్ కాంపోనెంట్స్ చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా సింపుల్. జస్ట్ ఈ కాంపోనెంట్ పార్ట్స్ ఎలా వర్క్ చేస్తాయి, సో దీన్ని బేస్ చేసుకొని, ఈ డైవర్షన్ హెడ్ వర్క్స్ని బేస్ చేసుకొని రివర్ వాటర్ని కెనాల్లోకి ఎలా డైవర్ట్ చేస్తారు వితౌట్ ఎంట్రీ ఆఫ్ సిల్ట్ ఫ్రమ్ రివర్ ఇన్ టు ది కెనాల్. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ అండర్ స్లూయిస్. సో అండర్ స్లూయిస్ ఆల్సో నోన్ హ్యాస్ స్కౌరింగ్ స్లూయిస్ అంటారు. సో అండర్ స్లూయిస్ ఏమంటారు, అనదర్ నేమ్ స్కౌరింగ్ స్లూయిస్. సో అండర్ స్లూయిస్ ఆర్ ఓపెనింగ్స్ ప్రొవైడెడ్ అట్ ది బాటమ్ ఆఫ్ వియర్ ఆర్ బ్యారేజ్. సో మనము ఈ స్ట్రక్చర్ అనేది మీకు టాప్ నుంచి చూసినప్పుడు ఇలా కనిపిస్తుంది స్ట్రక్చర్. సో టాప్ నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది. సో ఇక్కడ వియర్ బ్యారేజ్ అన్న, ఇది ఫ్రంట్ వ్యూ నుంచి చూసినప్పుడు ఒక వాల్ మాదిరి ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక వాల్ మాదిరి ఉంటుంది. ఈ వాల్ బాటంలో హోల్స్ ప్రొవైడ్ చేస్తారు. అదే ఇక్కడ చెప్తున్నాడు, అండర్ స్లూయిస్ ఆర్ ఓపెనింగ్స్ ప్రొవైడెడ్ అట్ ది బాటమ్ ఆఫ్ ది వియర్ ఆర్ బ్యారేజ్. ఓకే, దీస్ ఓపెనింగ్స్ ఆర్ ప్రొవైడెడ్ విత్ అడ్జస్టబుల్ గేట్స్. సో ఆ హోల్స్లో నుంచి వాటర్ అనేది బయటకు వస్తుంది. ఆ వాటర్ని ఏది కంట్రోల్ చేస్తుంది, అడ్జస్టబుల్ గేట్స్ కంట్రోల్ చేస్తాయి అనమాట. నార్మలీ గేట్స్ ఆర్ కెప్ట్ క్లోజ్డ్. జనరల్గా మనకి గేట్స్ అనేవి క్లోజ్గా ఉంటాయి. ఎప్పుడైతే ఈ అండర్ స్లూయిస్ ద్వారా నుంచి మనం వాటర్ని బయటికి పంపిస్తున్నామో, వాటర్ అంటే నథింగ్ బట్ సిల్ట్. ఎప్పుడైతే సిల్ట్ పూడిక అనేది ఎక్కువగా ఉంటుందో, ఇక్కడ సైడ్ ఈ పూడిక అనేది ఎక్కువ ఉంటుందో, సిల్ట్ అనేది ఎక్కువ ఉంటుందో, ఆ సిల్ట్ని బయటికి పంపించడానికి మాత్రమే మనం ఈ అండర్ స్లూయిస్ని యూజ్ చేస్తాం. అది ఏం కంట్రోల్ చేస్తుంది, అడ్జస్టబుల్ గేట్స్ ఆ హోల్స్ని కంట్రోల్ చేస్తుంది. The suspended silt goes on deposited in front of the canal head regulator. సో ఈ కెనాల్ హెడ్ ఇక్కడ ఏది ఉన్నా ఇక్కడ కూడా అండర్ స్లూయిస్ ఉంటుందమ్మా. ఇక్కడ కూడా అండర్ స్లూయిస్ ఉంటుంది, సిల్ట్ ఎక్స్క్లూడర్ ఉంటుంది. సో ఇక్కడ ఏదైతే మనకి సిల్ట్ ఏదైతే ఫామ్ అయిందో దాన్ని మనం బయటికి పంపించడానికి అండర్ స్లూయిస్ని యూజ్ చేస్తాం.
ఓకేనా, అండర్ స్లూయిస్ని యూజ్ చేస్తాం. అండర్ స్లూయిస్ అనగానే సింపుల్గా చెప్పాలంటే సిల్ట్ని బయటికి పంపించడానికి మనం యూజ్ చేస్తున్న కాంపోనెంట్ పార్ట్ అనమాట. ఓకేనా, సిల్ట్ని మనం బయటికి పంపించడానికి యూజ్ చేస్తున్న కాంపోనెంట్ పార్ట్. దీనికి అదర్ నేమ్ వచ్చేసి స్కౌరింగ్ స్లూయిస్ అంటాం. ఇది ఏంటంటే ఓపెనింగ్స్ ఆర్ ప్రొవైడెడ్ అట్ బాటమ్ ఆఫ్ ది బేస్ ఆఫ్ వియర్ ఆర్ బ్యారిష్. బాటంలో మన హోల్స్ని ప్రొవైడ్ చేస్తాం. ఇది అండర్ స్లూయిస్. ఓకే, ఫైనల్ పాయింట్, టు కంట్రోల్ ది ఎంట్రీ ఆఫ్ సిల్ట్ ఇన్ టు ద కెనాల్. కెనాల్లోకి సిల్ట్ ఎంట్రీ కాకుండా ఇది కంట్రోల్ చేస్తుంది అని చెప్తున్నాడు. ఓకే, డివైడ్ వాల్ మనం ఇందాక చూస్తాం, డివైడ్ వాల్. సో చూడండి, దిస్ ఈజ్ ద డివైడ్ వాల్. ఈ డివైడ్ వాల్ మెయిన్ ఫంక్షన్ ఏంటంటే జస్ట్ ఈ ఫ్లో ఆఫ్ వాటర్ ఫ్రమ్ అప్ స్ట్రీమ్ నుంచి డౌన్ స్ట్రీమ్స్కి ఫ్లో అవుతుంది. సో ఇక్కడ నుంచి 2 సెక్షన్స్గా వాటర్ని డివైడ్ చేస్తుంది. ఒకటి వియర్ సెక్షన్గా, ఒకటి ఈ అప్రోచ్ ఛానల్లోకి వాటర్ని పంపిస్తుంది. అంటే ఇక్కడ ఉన్న ఫ్లో వాటర్ని ఇట్లా పార్ట్గా డివైడ్ చేస్తుంది, సపరేట్ చేస్తుందంట. ఈ డివైడ్ వాల్ ఈజ్ యూజ్డ్ టు సపరేట్ ది వియర్ సెక్షన్. చూడండి, ఈ డివైడ్ వాల్ కన్స్ట్రక్టెడ్ ప్యారలల్ టు ది డైరెక్షన్ ఆఫ్ ది ఫ్లో ఆఫ్ ది రివర్. సో వాటర్ ఫ్లో అనేది ఏ డైరెక్షన్లో అయితే ఫ్లో జరుగుతుందో ఆ డైరెక్షన్లో వాల్ ఉంటుంది. సో ఫ్లో ఆఫ్ ది రివర్ టు సపరేట్ ది వియర్ సెక్షన్ అండ్ అండర్ స్లూయిస్ సెక్షన్ టు అవాయిడ్ ది క్రాస్ ఫ్లోస్. సో వాటర్ని డివైడ్ చేస్తుంది. ఒక సైడ్ ఏమో వియర్ సెక్షన్ ఉంటుంది, ఒక సైడ్ ఏమో అండర్ స్లూయిస్ సెక్షన్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి వస్తున్న వాటర్ని 2 పార్ట్స్గా ఇటు సపరేట్ చేస్తుంది, ఇటు సపరేట్ చేస్తుంది. ఇఫ్ దే ఆర్ అండర్ స్లూయిస్ అట్ బోత్ సైడ్స్ దీస్ ఆర్ 2 డివైడెడ్ వాల్స్. ఒకవేళ వియర్ సెక్షన్ ఉంది, ఇప్పుడు ఇక్కడ వియర్ ఆర్ బ్యారేజ్ అని చెప్పా. ఒకవేళ ఇక్కడ వియర్ ఆర్ బ్యారేజ్ లేకుండా ఇక్కడ అండర్ స్లూయిస్, ఇక్కడ అండర్ స్లూయిస్ ఇటు సైడ్ 2 ప్రొవైడ్ చేస్తే 2 డివైడ్ వాల్ని ప్రొవైడ్ చేయాలి. ఇక్కడో డివైడ్ వాల్ని, ఇక్కడో డివైడ్ వాల్ని ప్రొవైడ్ చేయాలి. సో వాడు అదే చెప్తున్నాడు. ఇఫ్ దేర్ ఆర్ అండర్ స్లూయిస్ అట్ బోత్ సైడ్స్ దేర్ ఆర్ 2 డివైడ్ వాల్స్ అంటాడు. ఓకేనా, అది పాయింట్. నెక్స్ట్ ఫిష్ ladder. ఫిష్ ladder, ఏ ఫిష్ ladder ఈజ్ ఏ ప్యాసేజ్ ప్రొవైడ్ అడ్జసెంట్ టు డివైడ్ ఏ వాల్ ఆన్ వియర్ సైడ్ ఫర్ ఫిష్ టు ట్రావెల్ ఫ్రమ్ అప్ స్ట్రీమ్ టు డౌన్ స్ట్రీమ్ అండ్ వైస్ వర్సా. సో ఫిష్ ladder చూడండి, ఫిష్ ladder అనగానే ఇక్కడ జిగ్జాగ్ లైన్ ఉంది, ఇక్కడ లైన్, ఇక్కడ లైన్, ఇక్కడ లైన్, ఇక్కడ లైన్, ఇలా ఇలా ఇదంతా ఉంది కదా, ఈ జిగ్జాగ్ లైన్. సో ఇది ఎందుకంటే ఫిష్ మనకి అప్ స్ట్రీమ్ నుంచి డౌన్ స్ట్రీమ్ సైడ్ ఫిషెస్, ఇప్పుడు మనకి స్ట్రక్చర్ ఇదంతా రివర్ కదమ్మా, ఈ రివర్లో మనకి చేపలు అన్నట్టు ఎక్కువ ఉంటాయి. ఇవి ట్రావెల్ అవ్వాలి. ఎక్కడి నుంచి? అప్ స్ట్రీమ్ సైడ్ నుంచి డౌన్ స్ట్రీమ్ సైడ్కి, డౌన్ స్ట్రీమ్ సైడ్ నుంచి అప్ స్ట్రీమ్ సైడ్కి ట్రావెల్. ఇవి ట్రావెల్ అవ్వడానికి మనం ఒక పాత్ని క్రియేట్ చేస్తున్నాం, దాన్ని ఫిష్ ladder అంటారు. ఓకేనా, అప్ స్ట్రీమ్ నుంచి డౌన్ స్ట్రీమ్ సైడ్కి, డౌన్ స్ట్రీమ్ సైడ్ నుంచి అప్ స్ట్రీమ్ సైడ్కి ట్రావెల్ అవ్వడానికి ఒక పాత్ని మనం ఫిష్ ladder అంటారు. ఫిష్ మైగ్రేట్ అప్ స్ట్రీమ్ ఆర్ డౌన్ స్ట్రీమ్ ఆఫ్ ఏ రివర్ ఇన్ సర్చ్ ఫర్ ఫుడ్. అసలు ఎందుకు ట్రావెల్ అవ్వాలి సార్ అప్ స్ట్రీమ్ సైడ్ నుంచి డౌన్ స్ట్రీమ్ సైడ్, ఆర్ డౌన్ స్ట్రీమ్ సైడ్ నుంచి అప్ స్ట్రీమ్ సైడ్? వాటి ఫుడ్ కోసం, చేపలకి ఆహారం కోసం అని అప్ స్ట్రీమ్ సైడ్ నుంచి డౌన్ స్ట్రీమ్ సైడ్, డౌన్ స్ట్రీమ్ సైడ్ నుంచి అప్ స్ట్రీమ్ సైడ్కి ట్రావెల్ అవుతాయి. ఇన్ ఏ ఫిష్ ladder ది హెడ్ ఈజ్ గ్రాడ్యువలీ డిసిపియేటెడ్ సో హ్యాస్ టు ప్రొవైడ్ స్మూత్ ఫ్లో అట్ సఫిషియంట్ లో వెలాసిటీ. యాక్చువల్ అంటే ఫ్లో ఎక్కువ ఉందంటే ఎదురు ఏదైనా కష్టం. ఓకే, అప్ స్ట్రీమ్ సైడ్ నుంచి డౌన్ స్ట్రీమ్ సైడ్కి ఫాస్ట్గా రావచ్చు, ఎందుకంటే వెలాసిటీ ఫ్లో బేస్ చేసుకొని. కానీ డౌన్ స్ట్రీమ్ సైడ్ నుంచి అప్ స్ట్రీమ్ సైడ్కి రావాలంటే సో వెలాసిటీ అనేది ఎప్పుడైతే స్లో ఉంటేదే అప్పుడు డౌన్ స్ట్రీమ్ సైడ్ నుంచి అప్ స్ట్రీమ్ సైడ్స్కి ఈజీగా ఫ్లో అవుతుంది. సో వెలాసిటీని మనం స్లో చేసుకోవడానికి ఫిష్ ladderని మనం ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ సూటబుల్ baffles ఆర్ ప్రొవైడెడ్ ఇన్ ఫిష్ ప్యాసేజ్ టు రెడ్యూస్ ది ఫ్లో వెలాసిటీ. ఈ బెఫెల్స్ అంటే మా జిగ్జాగ్ వాల్ అంటే ఇక్కడ ఒకటి ఇందులో దాన్ని బెఫెల్ అంటారు అనమాట. సో అది మనం ప్రొవైడ్ చేస్తాం ఎందుకు? వెలాసిటీ ఫ్లోని రెడ్యూస్ చేసుకోవడానికి. ఇది ఫిష్ ladder. చూడండి, ఫిష్ ladder అంటే ఫిషెస్కి మాత్రమే యూజ్ అయ్యేది, ఆహారం కోసం అప్ స్ట్రీమ్ సైడ్ నుంచి డౌన్ స్ట్రీమ్ సైడ్, డౌన్ స్ట్రీమ్ సైడ్ నుంచి అప్ స్ట్రీమ్స్కి ట్రావెల్ అవ్వడానికి. సో వెలాసిటీని రెడ్యూస్ చేసుకుంటుంది. సో ఇది ఫిష్ ladder. నెక్స్ట్ కెనాల్ హెడ్ రెగ్యులేటర్. A canal head regulator is provided at head of a canal of taking from diversion head work. సో కెనాల్ హెడ్ రెగ్యులేటర్ అనగానే మీకు మైండ్లో ఏం గుర్తు రావాలంటే సో ఇట్ కంట్రోల్స్ ది ఎంట్రీ ఆఫ్ సిల్ట్
ఫ్రమ్ రివర్ ఇన్ టు ది ఆఫ్ టేకింగ్ కెనాల్. సో రివర్ వాటర్ని మనకి కెనాల్లోకి సిల్ట్ని ఎంట్రీ కాకుండా రెగ్యులేట్ చేస్తుంది, మీన్స్ ఆపరేట్ చేస్తుంది అనమాట. సో మనకి కావాల్సిన టైంలో గేట్స్ని ఓపెన్ చేసుకొని రివర్ వాటర్ని కెనాల్లోకి మనం రిలీజ్ చేసుకోవచ్చు. మనకి అవసరం లేని టైంలో గేట్స్ని క్లోజ్ చేసుకోవచ్చు. మీన్స్ ఇట్ ఈస్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇట్ ఈస్ రెగ్యులేటింగ్ సిస్టమ్. సో అట్ ద సేమ్ టైమ్ ఇట్ కంట్రోలింగ్ ది ఎంట్రీ ఆఫ్ silt from river into the canal, regulates the supply of water into the canal and controls the entry of silt into the canal and prevents the entry of river floods into the canal. ఎప్పుడైతే మనకి రివర్లో ఫ్లడ్స్ అనేవి ఎక్కువగా వస్తాయో అలాంటి టైంలో కూడా వీఆర్ కంట్రోలింగ్ ది ఎంట్రీ ఆఫ్ ఫ్లడ్ వాటర్ ఇంటూ ద కెనాల్. ఓకేనా, ఇది కెనాల్ హెడ్ రెగ్యులేటర్. నెక్స్ట్ సిల్ట్ ఎక్స్క్లూడర్. A silt excluder is a structure. A silt excluder is a structure in the under sluice pocket to pass the silt laden water to downstream so that only clear water enters into the canal through the head regulator. ఇంత ముందుకు చూడమ్మా, ఇక్కడ హెడ్ రెగ్యులేటర్ అని చెప్పారు. ఈ హెడ్ రెగ్యులేటర్లో సిల్ట్ ఎంట్రీ కాకుండా కంట్రోల్ చేస్తుంది అన్నాం. సో సిల్ట్ ఎంట్రీ కాకుండా కంట్రోల్ చేస్తుందంటే దీనికన్నా ముందర ఒక డివైజ్ ఉండాలి. ఆ డివైజే ఇక్కడున్న డివైజే సిల్ట్ ఎక్స్క్లూడర్ అంటారు. ఈ సిల్ట్ ఎక్స్క్లూడర్ వర్క్స్ అంటే ఏం చేస్తుంది అంటే వాటర్ నుంచి మట్టిని వేరు చేస్తాం, వాటర్ నుంచి సిల్ట్ని సపరేట్ చేసి అది త్రూ హెడ్ రెగ్యులేటర్ ద్వారా రివర్ నుంచి కెనాల్కి సప్లై చేస్తుంది. అంటే మెయిన్ వర్క్ సిల్ట్ ఎక్స్క్లూడర్ వర్క్ ఏంటి, వాటర్లో ఉన్న డెబ్రిస్ కానీ సిల్ట్ పార్టికల్ కానీ సపరేట్ చేసి అదేంటి హెడ్ రెగ్యులేటర్ ద్వారా మనకి రివర్ నుంచి కెనాల్లోకి వాటర్ని ఈజీగా డైవర్ట్ చేస్తుంది. అది దాని వర్క్ అనమాట. సో ది బాటమ్ లేయర్ ఆఫ్ ద వాటర్ విచ్ ఆర్ హైలీ చార్జ్డ్ విత్ సిల్ట్ పాస్ డౌన్ ద సిల్ట్ ఎక్స్క్లూడర్ అండ్ ఎస్కేప్ త్రూ ద అండర్ స్లూయిస్. ఒకవేళ ఎక్కువ సిల్ట్ కానీ ఒకవేళ పేరుకుపోయింది అనుకో, అదేంటి సిల్ట్ ఎక్స్క్లూడర్ అంతా కలెక్ట్ చేసుకొని అది అండర్ స్లూయిస్లోకి పంపిస్తుంది. అండర్ స్లూయిస్ ద్వారా మనకి సిల్ట్ మొత్తాన్ని బయటికి పంపించేస్తాం. ఓకేనా, అది ఇప్పుడు సిల్ట్ ఎక్స్క్లూడర్ వర్క్ ఏంటి, వాటర్లో ఉన్న మట్టిని మొత్తం సపరేట్ చేసి అది త్రూ హెడ్ రెగ్యులేటర్ ద్వారా కెనాల్లోకి క్లియర్ వాటర్ని అలో చేస్తుంది. ఒకవేళ సిల్ట్ కనుక ఎక్కువైతే అది అండర్ స్లూయిస్ ద్వారా సిల్ట్ని అండర్ స్లూయిస్ ద్వారా బయటికి పంపించేస్తుంది. ఇది దాని వరకు. నెక్స్ట్ గైడ్ బ్యాంక్ అండ్ మార్జినల్ బ్యాంక్. గైడ్ బ్యాంకు మార్జినల్ బ్యాంకు సేమ్ ఫంక్షన్ అయితే సేమ్. సో ఈ మార్జినల్ బ్యాంక్ అనేది ఎర్త్ ఎంబాక్మెంట్ అంటే మట్టితో కట్టింటారు. ఈ గైడ్ బ్యాంక్ అనేది కాంక్రీట్ తోటి కన్స్ట్రక్షన్ జరిగింటారు, అంటే సాలిడ్ అబ్స్ట్రక్షన్ అనమాట. ఇప్పుడు చూడండి మీకు డయాగ్రామ్లో చూపిస్తాం. ఇది గైడ్ బ్యాంక్ బిల్ట్ బై సాలిడ్ స్ట్రక్చర్ అంటే కాంక్రీట్ కన్స్ట్రక్షన్ అనమాట ఈ గైడ్ బ్యాంక్. ఈ గైడ్ బ్యాంక్ మెయిన్ ఫంక్షన్ అనేది ది ఫ్లో ఆఫ్ ది వాటర్ అనేది మనకి వెలాసిటీని ఇక్కడ రెడ్యూస్ చేయడానికి, అంటే డైరెక్ట్ ఫ్లో అనేది ఇప్పుడు ఈ గైడ్ బ్యాంక్ కనుక లేకపోతే ఇప్పుడు డైరెక్ట్ అనుకో వెలాసిటీ ఫ్లో ఎక్కువ అవ్వడం వల్ల ఈ మార్జినల్ బన్స్ అనేవి మనం ఎర్త్ ఎంబాక్మెంట్తో లేయర్ చేస్తుంటారు కదా, ఇక్కడ సాయిల్ మొత్తం ఎరుడు అయిపోతుంది. ఈ సాయిల్ ఎరోజన్ని కంట్రోల్ చేయడానికి ఇక్కడ కాంక్రీట్ తోటి గైడ్ బ్యాంక్ని కంట్రోల్ చేస్తారు. మీన్స్ ఇండైరెక్ట్ ఫ్లో ఆఫ్ వెలాసిటీని ఇక్కడ రెడ్యూస్ చేసి, ఓకేనా, రెడ్యూస్ చేయడానికి ఇది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ గైడ్ బ్యాంక్ అనేది రెడ్ సైడ్ రైట్ సైడ్ రెండు సైడ్ ఉంటుంది. చూడండి, గైడ్ బ్యాంక్స్ ఆర్ ప్రొవైడెడ్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ది డైవర్షన్ హెడర్. లెఫ్ట్ సైడ్ ఉంటుంది, రైట్ సైడ్ ఉంటుంది. ఫర్ స్మూత్ అప్రోచ్ అండ్ ప్రివెంట్ ది రివర్ ఫ్రమ్ అవుట్ ఫ్లాంకింగ్. అంటే అవుట్ ఫ్లాంకింగ్ అంటే ఇండైరెక్ట్గా వాడు ఏం చెప్తున్నాడు, ది వెలాసిటీ ఆఫ్ వాటర్ అనేది రెడ్యూస్ చేస్తూ సాయిల్ ఎరోజన్ని ఇండైరెక్ట్గా తగ్గిస్తూ ఉంది. ఇక్కడ మార్జినల్ బన్స్ అంటారు. మార్జినల్ బన్స్ ఆర్ ప్రొవైడెడ్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ది రివర్. సేమ్ లెఫ్ట్ సైడ్ ప్రొవైడ్ చేయొచ్చు ఆర్ రైట్ సైడ్ ప్రొవైడ్ చేయొచ్చు. సో ఆఫ్ డైవర్షన్ హెడ్ వర్క్స్ టు ప్రొటెక్ట్ ది ల్యాండ్ అండ్ ప్రాపర్టీ. సో ఎప్పుడైతే మనకి ఫ్లడ్ ఏమైనా ఎక్కువ వస్తుందో రివర్లో, ఆ ఫ్లడ్ ద్వారా ఈ సాయిల్ ఎరోజన్ని కంట్రోల్ చేయొచ్చు, పక్కన ల్యాండ్ ప్రాపర్టీ అగ్రికల్చర్ ల్యాండ్లోకి కాస్ట్లీ ల్యాండ్లోకి వాటర్ ఎంటర్ కాకుండా కూడా కంట్రోల్ చేస్తుంది అని చెప్తున్నాడు. విచ్ ఈజ్ లైక్లీ టు సబ్మర్జ్డ్ డ్యూరింగ్ ది పాండింగ్ ఆఫ్ వాటర్ ఇన్ ఫ్లడ్స్. సో మొత్తం వాటర్ తోటి సబ్మర్జ్డ్ కాకుండా ఆ పక్కన ఇరిగేషన్ ల్యాండ్ ఈ మార్జినల్ బన్స్ అనేవి ప్రొటెక్ట్ చేస్తూ ఉందన్నమాట.
These are the important components for diversion head works. So this is very 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 important for final exam also. So today assignment is component parts of the diversion head work. Okay na? I hope you understand students. Okay na?